బాగా మాట్లాడారు. వెల్కమ్ బ్యాక్. మనతో మాట్లాడడానికి శివరామరెడ్డి గారు ఉన్నారు. శివరామరెడ్డి గారు చెప్పండి సార్. ఇంతకుముందు కుటుంబరావు గారు చెప్పడం జరిగింది, మీ విలేజ్ లో మీరు ఏదైతే ఫోన్ చేశారో దాన్ని మేము క్లియర్ చేయడం జరిగింది, అట్లా 8 లక్షల క్లెయిమ్స్ వరకు మేము క్లియర్ చేశామని. మొన్న ఈ మధ్యనే జస్ట్ 1 వీక్ బ్యాక్ నాతో కలిశాడు. ఇప్పటి వరకు ఆయన నేను ఫోన్ చేస్తే మళ్ళీ ఒకసారి 2 సార్లు రెస్పాండ్ అయినాడు. సార్ ఇంతవరకు కాలే, నా డబ్బు రాలేదు, బ్యాంకుకు పోతే తీసాడని మడిచి పెట్టుకోవాలని చెప్తున్నారు. మాకు వస్తే మేము ఇస్తామని చెప్పి ఇట్లాంటి క్లెయిమ్స్ చాలా ఉన్నాయి. కుటుంబరావు గారు ఊరికి ఏదో మభ్య పెట్టడానికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడానికి మీరు ఎంత ఇచ్చారు, గతంలో 68 కోట్లు ఇచ్చారు, 150 కోట్లు ఇచ్చారు అనేది కాదు ఇక్కడ. ఆ రోజు ఒక మంచి ఏంతో తీశారు, దాన్ని ఫుల్ఫిల్ చేసి ఎవరిని అన్సాటిస్ఫై కాకుండా ప్రతిదీ కరెక్ట్ గా చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ మీరు ఆలోచన చేయండి, మీరు చెప్పింది 87,000 కోట్లని ఆ రోజు మీరు రైతాంగానికి చెప్పి డాక్టర్ మహిళలకు ఎంత ఇచ్చారండి? పూర్తిగా నేను మాఫీ చేస్తాను, నా మహిళల అప్పులన్నీ నావే, బంగారు రావాలంటే బాబు రావాలన్నారు. బంగారు ఎక్కడ ఉన్న బంగారు కూడా పోయిన విషయాన్ని మనం గమనిస్తున్నాము. ఈ రోజు మీరు చెప్తున్నారు ఇవి ఎలా చేయగలరు అని మీ కళా వెంకట్రావు గారు అడుగుతున్నారు. మీరు ఆ రోజు చేయలేమని, అమలు చేయలేని ఈ రోజు ఎట్లా చేస్తామని. అందుకే మేము ఇయర్ గా అంచెలంచెలుగా చేస్తామని చెప్పడం జరిగింది. మద్యపాన నిషేధం పూర్తిగా బెల్ట్ షాపులు అనేవి ఉండవు. ఈ రోజు ఓపెన్ బార్స్ కూడా విపరీతంగా ఇచ్చే పరిస్థితి. మీరు మళ్ళా మహిళా గ్రూపులు ఈ రోజు రోడ్డును బట్టి వాళ్ళు అప్పుల పాలు అయిపోయి వాళ్ళు మళ్ళా అప్పు పుట్టే పరిస్థితి లేదు, మళ్ళా తిరిగి వడ్డీ వ్యాపారస్తులతో పోయే పరిస్థితిని మీరు క్రియేట్ చేశారు. వాస్తవాలు అంగీకరించండి. 20% పెరిగింది సార్ శివరామరెడ్డి గారు. అప్పులు 20% పెరిగినాయి. సార్ వినండి, మీరు మేధావులు సార్, మీరు మేధావులు కొంచెం వినండి. 86,000 కోట్ల రూపాయలు మీరు ఈ 3 years లో మీరు అప్పు తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని కుదవబెట్టి 86,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకోవడం జరిగింది. మొన్న ఈ మధ్యన వెంకయ్య నాయుడు గారు 2,25,000 కోట్లు మేము ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటున్నాడు. మరి ఇవన్నీ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఈ 86,000 కోట్లకు మీరు ఏం చేశారు? 2,25,000 కోట్లు ఎక్కడ ఇయ్యలేదు సార్. మీరు అందరూ లెక్క చూడండి సార్. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కలిపి చెప్తే దాన్ని 2,25,000 కోట్లు ఇచ్చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది అని అంటారు. ఇప్పుడు హైవేస్ కే ఉంది, హైవేస్ డిపార్ట్మెంట్ ఏదైతే గడ్కరీ గారి డిపార్ట్మెంట్ ఉందో 75,000 కోట్లు ఏదైతే కమిట్ చేశారో ఓవర్ ది ఇయర్స్ స్పెండ్ అవుతుంది. అవన్నీ కలుపుకున్నారు 2,25,000 కోట్లు అంటే అది ఇచ్చేసి మేమేదో ఖర్చు పెట్టేశాము రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? అంచెల వారీగా ఖర్చు అవుతుంది అంతే. సార్ 86,000 కోట్లు అప్పు తెచ్చిండే వాస్తవమనా? కుదోబెట్టి రాష్ట్రాన్ని వృథా ఖర్చు మీరు అప్పు తెస్తూ మళ్ళా ఇప్పుడు రాజధాని అని చెప్పి 300 కోట్ల సెక్రటరియట్, టెంపరీ సెక్రటరియట్, అసెంబ్లీ 900 కోట్లకు పెంచింది వాస్తవం కదా? సిటీలోనే అంత రేటు పడదు, ల్యాండ్ మంది అంత మంది. ఇప్పుడు సింగపూర్ అనే సంస్థకు మనం ఇచ్చి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే లండన్కి పోవాలి. మనం దానిపైన దగ్గర 5,000 కోట్లు 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి మనకి వాళ్ళకి 300 కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 58%, మనకి 42%. ఇది ఎక్కడ లండన్ హైపవర్ కమిటీలో నేను కూడా ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఎందుకు అవాస్తవాలు చెప్తారు మీరు? ఎక్కడన్నా ఇది వరక కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన ఒక్క దాంట్లోనన్నా 26% కంటే ఎక్కువ వాటా పెట్టుకున్నారా? 26% కంటే ఎక్కువ ప్రభుత్వ వాటా పెట్టుకున్నారా? పెట్టుకోకుండా ఇక్కడ 42% ప్రభుత్వం పెట్టుకుని మౌలిక వసతులు అంతా కూడా చేసిన తర్వాత గవర్నమెంట్ కే వస్తాయి. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మిస్లీడ్ చేయాల్సిన అవసరం. దీనిపైన ఒక వైట్ పేపర్ కాదు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఓపెన్ డిబేట్ కి రండి. ఈ ఒక్క 5 నిమిషాలు మీకు సరిపోదు కానీ అటు సింగపూర్ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ కానీ ఏదైనా ఓపెన్ డిబేట్ కి రావడానికి రెడీ. ఎందుకంటే అందులో టోటల్ గా పారదర్శకతతో చేసాం. మొదటిసారి కోర్టుకి వెళ్ళినప్పుడు ఏదైతే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయో, రెండోసారి కోర్టు కూడా ఏమంది, కోర్టు కూడా ఏమన్నా అబ్జెక్షన్ పెట్టిందా చెప్పండి. ఎందుకు మాట్లాడతారండి? ఎందుకు పబ్లిక్ మిస్లీడ్ చేస్తారు? అంటే రాజధాని రాకూడదనా మీరు చేసేది? రాజధాని రాకూడదనా మీరు ఇవన్నీ కూడా చెప్పేది? ఎందుకు అవాస్తవాలు చెప్తారు? ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి సార్. ఇన్ విచ్ పర్పస్ మనం రాజధాని పెట్టుకుంటాం? అడ్మినిస్ట్రేషన్ పర్పస్. ఈ రోజు ఇంత లేటెస్ట్ టెక్నాలజీ పెరిగి మీరు ఇన్ని 34,000 ఎకరాలు రైతాంగాన్ని 2 పంటలు 3 పంటలు పండే పంటను మీరు పండనీయకుండా అన్నపూర్ణాన్ని ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కరువు తోస్తున్నారు. శివరామరెడ్డి గారు అక్కడ చెప్తాను. ఆ ఏరియాలో మీరు 2 పంటలు 3 పంటలు భూమి అంటున్నారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. తుళ్ళూరు మండలం వరకు మొత్తం కూడా అటు సైడ్ అంతా కూడా
రుణమాఫీ రైతులు గ్రేషియస్ గా వాళ్ళ భూమి ఇచ్చారు కాబట్టి పూలింగ్ కింద 1,50,000 వన్ టైం సెటిల్మెంట్ కింద చేసాం. 125 కోట్లు పైచిలకి అక్కడ అప్పులు ఉన్నాయి. నిజంగా పంటల పైన అంత లాభాలు వస్తా ఉండుంటే అన్ని అప్పులు పేరుకుపోయి ఉండయా? రైతులు ఎందుకు వాలంటరీగా ఇచ్చారో కూడా మీరు అర్థం చేసుకోండి అందులో. అండ్ ఇంకో పాయింట్ చెప్తాను, ఆ 125 కోట్ల పైచిలకు వన్ టైం సెటిల్మెంట్ చేయటమే కాకుండా లీజ్ అమౌంట్ ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అండ్ తిరిగి ఏదైతే మౌలిక సదుపాయాలతో పాటు వాళ్ళకి ప్లాట్లు తిరిగి ఇస్తున్నారో ఇవాళ కూడా ఒక వెల్త్ క్రియేట్ అయింది. అక్కడ దాదాపు 90% పైచిలకు రైతులు ఆనందంగా ఉంటే కొద్ది శాతం మందితోటి ప్రేరేపించి వాళ్ళతో ఆబ్జెక్షన్స్ పెట్టించి నిర్వీర్యం చేయడానికి అటెంప్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ అది ఆగే ప్రాసెస్ కాదు. రాజధాని ఎట్లానూ కన్స్ట్రక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి మీకు ఏదైతే చెప్తున్నానో, మీరు వ్యవసాయం కుదేలు అవుతుంది అంటానికి మైక్రో న్యూట్రియంట్స్ ఇవాళ ఫ్రీ చేసింది మేము. మైక్రో న్యూట్రియంట్స్ ఇటు ప్రతి భూమిని జియో ట్యాగింగ్ చేసి ఏ టైంకి ఎంత ఇవ్వాలి అనేది కూడా చేసింది ప్రభుత్వం. మీరు ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నారు సార్. ఒకటి గుర్తుంచుకోండి, పొరుగు రాష్ట్రాల్లో మీకు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్ 60% ఇన్కమ్ ఇస్తుంది. కర్ణాటక ఉందనుకోండి, బెంగళూరు దాదాపు 50% పైచిలకి ఇన్కమ్ ఇస్తుంది. తమిళనాడు ఉంది, చెన్నై 40-50% పైన ఇన్కమ్ ఇస్తుంది. ఒక సర్వీస్ ఇన్కమ్ డెవలప్ అయ్యే, సర్వీస్ సెక్టర్ డెవలప్ అయ్యేటట్టు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలే కాకుండా ఒక ఇన్కమ్ ఎర్నింగ్ క్యాపిటల్ గా జనరేట్ అవటానికే క్యాపిటల్ స్థాపిస్తున్నాం. కానీ మీరు అనుకున్నట్టు ఇవాళ ఈ గవర్నెన్స్ అన్ని ఇన్ ప్లేస్ పెట్టి ఖచ్చితంగా టెక్నాలజీ వాడతా పారదర్శకంగా స్టేట్ వైడ్ కూడా అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. అదొక్కటే కాదు ఇష్యూ. సార్ కుటుంబరావు గారు కొంచెం వినండి సార్, వినండి శివరెడ్డి గారు కొంచెం వినండి. ఒక మాట నేను చెప్పే, ఇప్పుడు కుటుంబరావు గారు కూడా అంటే నేను రాజధాని విషయం గురించి నేను పెద్దగా లోతుగా చెప్పదలుచుకోలేదు, కానీ ఆల్రెడీ మాట్లాడాను చాలా సందర్భాల్లో. గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు ఇదే మాట చెప్పారు. హైదరాబాద్ లాంటి నగరం, హైదరాబాద్ మొత్తం సెంట్రలైజ్ చేయడం వల్ల ఇవాళ రాష్ట్ర విభజన కానీ మరొక సమస్య కానీ వచ్చింది. ఆ తరహా ధోరణి అక్కర్లేదు. 13 జిల్లాల్లో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, ఇన్కమ్ ఒక చోట నుంచి 60% రావాల్సిన పని లేదండి. ఇన్కమ్ ఒక చోట నుంచి 60% రావాల్సిన పనిలే. 13 జిల్లాల నుంచి రావచ్చు. 13 జిల్లాల నుంచి వచ్చి 13 జిల్లాల్లో జిల్లా కేంద్రాలు ఉన్నాయి, బోల్డ్ అంత చేయడానికి అవకాశం ఉన్నది. అక్కడ సహజంగా దొరికే వనరులు ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది. దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం మొదటిది. ఇక రెండోది వైకాపా గురించి నేను ఒకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి, దాని మీద ఒక చర్చ అంటే 2 రోజులు ప్లేనరీ జరిగింది కాబట్టి సరే, వాళ్ళు ప్రకటించాలనుకున్న పథకాలు అనుకోండి, వివిధ రంగాల పట్ల వాళ్ళు చేసిన కసరత్తు, కానీ కేంద్రం నుంచి సంబంధించి రావాల్సిన దాని గురించి ఏం మాట్లాడలేదు. అంటే నేను చెప్పేది అనేక రంగాలు, ఉక్కు ఫ్యాక్టరీ కింద లక్ష్మణ్ గారు కోట్ చేసినవన్నీ, వీటికి అదనంగా ప్రత్యేక హోదా గురించి కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా మీద మేమే దాన్ని లీడ్ చేస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వేటికి సంబంధించి కేంద్రం నుంచి రావట్లేదు. ఉపాధి అన్నిటికంటే కీలకం. భవిష్యత్తు ఆ రాష్ట్రంలో శ్రమించి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా కొన్ని 10 లక్షల మంది యువకులు ఉన్నారు. అక్కడ పరిశ్రమలు లేవు. పరిశ్రమలు విశాఖపట్నంలో గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయో కొన్ని ఉంటే సరిపోదు. ప్రతి జిల్లాలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలకి పన్ను రాయితీలు రావాలంటే కేంద్రం నుంచి పూనుకుంటే తప్ప అది ప్రత్యేక హోదాను ఇంకొక రూపంలో. అంటే నిన్న జరిగినటువంటి ప్లేనరీలో రాష్ట్ర ప్రభుత్వం మీరు విమర్శించడానికి అభ్యంతరం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతి గురించి చెప్పండి, వాళ్ళ వైఫల్యాల గురించి చెప్పండి, మీ పథకాలు చెప్పండి. బట్ కేంద్రం నుంచి రావాల్సినవి రాకపోయిన దాని గురించి ఇప్పుడు ఇందాక చెప్పారు. వెంకయ్యనాయుడు గారు 2,20,000 కోట్లు ఇచ్చామని, దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అది రాష్ట్ర ప్రభుత్వం తింటే, వాళ్ళు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తింటే ఓకే, మనం క్వశ్చన్ చేద్దాం. అసలు 5 ఏళ్ల పాటు ఆయన చేయగలిగాయి, ఇంకో 10 ఏళ్ల పాటు చేసేయి, పథకం పేరు పెట్టి దీనికి 4,000 కోట్లు అంటే 4,000 కోట్లు అనౌన్స్ చేస్తే అదంతా రాష్ట్రానికి వచ్చినట్టు మనం కూడా భావిస్తే, ఈ రకంగా అయితే అంటే రాష్ట్రాన్ని ఇవాళ కేంద్రాన్ని ఒక్క నిమిషం మీరే చెప్తారు కానీ మీరే ఆన్సర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రం నుంచి విడిపోయిన రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంది. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా విడగొట్టినటువంటి అది జరగకుండా ఈ ఉన్న కొద్దిపాటి పిండే కొద్దిపాటి పిండి మీరు పంచేదలుచుకున్నారు, అది వేరే విషయం. కానీ కేంద్రం నుంచి రావాల్సిన దానిలో ఇవాళ ప్రశ్నించే గొంతు లేకుండా అయిపోయింది. అటు అధికార పార్టీ కేంద్రంతో టైప్లో ఉన్నది, ప్రతిపక్షం కేంద్రంతో టైప్లోకి వెళ్ళిపోతే ఇక అక్కడ ప్రజల గురించి గోడు పట్టించుకునే నాదుడు ఎవరు అనేది నాకు అర్థం కాని విషయం. చెప్పండి శివరామరెడ్డి గారు. సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు స్పెషల్ స్టేటస్ కూడా మొన్ననే చెప్పడం జరిగింది. స్పెషల్ స్టేటస్ కూడా డెఫినెట్ గా పోరాడతామని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పడం జరిగింది. నిన్న చెప్పిన వాటిలో వీటన్నింటినీ మా పార్టీ కొత్తగా అమలు చేయబోతున్న స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ చెప్పడం జరిగింది. మీరు మొన్న మా ప్లీనరీ విన్నారో లేదో తెలియదు కానీ స్పెషల్ స్టేటస్ కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు సార్, మీరు చెప్పడం ఉంది ఊరక నోటి మాటకి చెప్తున్నారు, ఇస్తే వద్దన్నాను ఆయన కూడా అంటున్నారుగా.
కాదు శ్రీనివాస్ గారు చెప్పేది వినండి. ఆయన ప్యాకేజ్ కావాలంటున్నాడు, ఆయన స్పెషల్ స్టేటస్ కాదు. ఇదే వీళ్ళు ఇండస్ట్రీలు రావాలనుకుంటే మరి స్పెషల్ స్టేటస్ తీసేసి ప్యాకేజ్ ఎందుకు కోరారో కుటుంబరావు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజు మనము హైదరాబాద్ సిటీలో మొత్తం ఒక్క దగ్గర ఎంత పూలప్ కావడం వల్ల ట్రాఫిక్ జామ్లు ఎంత అవుతున్నాయి, టైం ఎంత వేస్ట్ అవుతుంది. ఈ రోజు మీరు చెప్పినట్లు వివిధ జిల్లాల్లో స్ప్రెడ్ చేసి అక్కడి నుంచి ఇన్కమ్ సోర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా ప్రయత్నం చేయకుండా కోటి మంది పైగా చిలుకు ఉండాలా అమరావతిలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ చెప్తున్నారు. తన వార్త చెప్తున్నాం కదా శివరామరెడ్డి గారు. అదే మీరు శ్రీనివాస్ గారు మీరు చెప్పారు సార్, కుటుంబరావు గారు చెప్తున్నాను, మీరు చెప్పారు జిల్లా వారీగా ప్రణాళిక ఇచ్చామండి, ప్రతి జిల్లాకి ప్రణాళిక ఇచ్చాము. ఇండస్ట్రీకి తీసుకొచ్చారు మోటార్స్ కియా మోటార్స్ అనంతపూర్కి ఎందుకు తీసుకెళ్లాం, అదే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్లాం, అన్ని ప్రాంతాలకి సమన్యాయం చేస్తా. అటు రాయలసీమ అవనండి, ఉత్తరాంధ్ర అవనండి, కోస్తా అవనండి, అన్నిటికీ చేస్తానే. అయితే నేను ఒక సర్వీస్ సెక్టర్ జనరేట్ చేసేటట్టు నగరం ఉండటం మస్ట్ అవుతుంది. మీరంటారు మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఎయ్యి రావాలన్నా మౌలిక సదుపాయాలు మీరు ప్రతి ఏరియాలోనూ ఒక ఎయిర్పోర్ట్ చేయలేరు. రేపు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏమన్నా రావాలంటే ఒక మేజర్ ఎయిర్పోర్ట్ 2 చోట్ల ఉండాలి. అట్లా ఆ విధంగా చేయడానికేనమాట ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ కుటుంబరావు గారు. మీరు అమరావతి స్పెషల్ గా కట్టాల్సిన పని లేదండి. గుంటూరు విజయవాడ రెండు కలిపి మధ్యలో డెవలప్ చేసుకుంటూ పోయిందంటే కూడా ఈ రోజు మనకు ట్విన్ సిటీస్ మాదిరి అయ్యేది, హైదరాబాద్ సికింద్రాబాద్ మాదిరి. కానీ మీరు కాకుండా ప్రత్యేకంగా నాకే పేరు ఉండాలనే ఒక పేరు తెచ్చుకోవడానికి రైతాంగాన్ని మీరు వాళ్ళు ఈ రోజు వీధి పడేశారు, రైతు కూలీలను బజార్ను పడేశారు. వాళ్ళకి స్పెషల్ గా ట్రైనింగ్స్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇస్తామని ఎంతమందికి ఇప్పించారండి? ఇంతవరకు స్కిల్స్ మీద డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ చేపించి స్కిల్స్ మీద వాళ్ళు డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తా అన్నారు. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మీరు వైజాగ్ లో చాలా సార్లు ఈ ఇండస్ట్రియల్ వివిధ దేశాల నుంచి మనకు అంత వస్తున్నాయి. 14 లక్షల కోట్లు ఫస్ట్ టైం ఎప్పుడో మేము ఎంఓయూ అయినామంటే మొన్న ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవన్నీ మనకు వస్తాయని కాదు అని. చైనాకు పోయినప్పుడు సోలార్ కంపెనీ తెస్తున్నాం 1000 కోట్లని అయ్యన్న పాత్రుడు గారి కొడుకుదే ఒక కంపెనీతో మీరు అగ్రిమెంట్ అయ్యి మళ్ళీ అది క్యాన్సిల్ అయింది. ఇలాంటి కల్పిస్తారు చెప్పండి. ప్రతి పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రతి రాష్ట్రం చేస్తుంది సార్. అయితే కన్వర్షన్ ఎంత అవుతుందో డాష్ బోర్డ్ లో పెట్టి ట్రాన్స్పరెంట్ గా ట్రాకర్ పెట్టిన రాష్ట్రం ఒట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దేశం మొత్తంలో. గుజరాత్ అన్ని చోట్ల కూడా కేవలం 12-14% కన్వర్షన్ అయింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి దాదాపు 42% కన్వర్షన్ అయినాయి. యాక్చువల్గా అమలవుతున్నాయి కూడా. మీరు ఇవాళ చూస్తే కనుక అడ్రస్లతో సహా ఎంతమంది ఎంత ఖర్చు అయింది, ఎంత ఎంప్లాయ్మెంట్ డాష్ బోర్డ్ లో ఉంది. ఇదివరకు ఎప్పుడన్నా పెట్టారా? మీరు డైరెక్ట్ గా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి చెక్ చేసుకుని చూడండి. పలానా గమేషా నెల్లూరులో వచ్చిందా రాలేదా, పలానా శ్రీ సిటీ దగ్గర ఏ కంపెనీ వచ్చింది, వెంకటేశ్వర ఎలక్ట్రానిక్ క్లస్టర్ లో సెల్కాన్ వచ్చిందా రాలేదా, తిరుపతిలో ఏది, ప్రతిదీ మీరు ట్రాకర్ లో చూసుకోవచ్చు. ఎన్ని వేల కోట్లు అమలవుతున్నాయో ప్రాజెక్టులు చూసుకోవచ్చు. దాదాపు 42% కన్వర్షన్ అయింది, విచ్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అందుకని చెప్పేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఒక సంవత్సరం 2వ పొజిషన్ వచ్చినా 2వ సంవత్సరం 1వ పొజిషన్కి వచ్చాం. కాబట్టి ఇవాళ మీరు దాని దగ్గర ప్రశ్నించే హక్కే లేదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్స్ కి ఇవాళ ఖచ్చితంగా రివార్డ్స్ వస్తున్నాయి అండ్ యువత కూడా చాలా బెనిఫిట్ అవుతారు. ఇవాళ తిరుపతిలో మీ పార్టీలో ఉన్న నాయకులు 2 ఉన్నారు సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని రోజా గారు గాని ఎన్ని రికమెండేషన్ లెటర్లు ఇచ్చారు. వాళ్ళ లెటర్ల ద్వారా ఎంతమందికి ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు వచ్చినాయో తిరుపతిలో వారిని అడగండి. కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయా లేదా అడగండి. ఉద్యోగాలు క్రియేట్ కావట్లేదు ఇట్లాని అవాస్తవాలు ప్రజల్లో చెప్పొద్దండి. తిరుపతిలో ఇప్పటికి 40,000 పైచిలుకు ఉద్యోగాలు కేవలం ఒక సింగిల్ క్లస్టర్ లోనే వచ్చినాయి. మొత్తం కలిపి 80,000 ఉద్యోగాల పైన క్రియేట్ అయింది. అనంతపూర్ లో టెక్స్టైల్ లో ఎన్ని క్రియేట్ అయ్యాయో చూడండి. ఆల్రెడీ 14,000 ఉద్యోగాలు అక్కడ క్రియేట్ అవ్వవు. కాబట్టి ఉద్యోగాల క్రియేషన్ కూడా జరుగుతోంది, జరగట్లేదని కాదు. తిరుపతి చిత్తూరు జిల్లాలో దానికి ఇంతవరకు చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్నా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక బెల్ కంపెనీ లాంటి పెద్ద కంపెనీని ఇంతవరకు మనం ఏం చేసామో దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇది కాదండి, ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ అవ్వనండి, ఏదైనా అవ్వనండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనం ఉత్తరాలు రాస్తాము, ఖచ్చితంగా వాళ్ళకి కన్విన్స్ చేయడానికి చూస్తాం. నడుస్తుంది ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఒక చెప్పుకోదగిన కంపెనీ ఏదైనా వచ్చిందా కాంగ్రెస్ హయాంలో చెప్పండి. కుటుంబరావు గారు
మీరు చెప్తున్న కథలన్నీ లెటర్లు రాయడం అందరూ రాయడం కాదు. వర్షం వచ్చిందంటే నేల నాలింది వాస్తు గుర్తుండాలి. ఈ రోజు మీరు చెప్తున్నారు మేము ఇవి చేశాం అవి చేశామని. స్పెషల్ స్టేటస్ అని మీరు 15 ఏళ్లు కావాలని కోరిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రోజు ప్యాకేజ్ కిందకు వచ్చారు. చెప్పండి, ప్యాకేజ్ అంటే దాంట్లో లీకేజ్ ఉంటాయని. మనకు మారిన ఆర్థిక పరిస్థితులను బట్టి స్పెషల్ స్టేటస్ కాకుండా స్పెషల్ ప్యాకేజ్ కి వెళ్ళాం. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలని లేదా మీకు? అది కాదండి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని లేదా? అదే స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి అని కూర్చొని వేరే ఏ వనరులు తెచ్చుకోకుండా కూర్చుంటారా? ఏం బెనిఫిట్స్ వచ్చాయని ఈ రోజు వరకు మీరు క్లారిటీ ఇచ్చారండి? ఇప్పటి వరకు క్లారిటీ లేదు మనకు స్పెషల్ ప్యాకేజ్లు ఏమొచ్చాయని. మీరు జన్మభూమి కమిటీలోనే తెలుగుదేశం వాళ్లకు ఎన్ని పెన్షన్లు ఇస్తారనే వాళ్ళు రేపు ఇండస్ట్రియల్ లో మీరు వేరే వాళ్ళకి ఇస్తారండి. మీకు ఎక్కడైతే షేర్ ఉంటుందో మీ వాళ్ళు ఎక్కడే దోచుకొని తింటున్నారో అక్కడ ఇస్తున్నారు. అంతేగాని మీరు నిజంగా పార్షియాలిటీ ఉంటే కింద స్థాయిలో ఉన్న పెన్షన్లు ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు పేదవాడికి. మీరు ఇండస్ట్రియల్ పెద్ద ఇండస్ట్రియలిస్టులకు ఇవాళ పెన్షన్లన్నీ 5వ తారీఖు లోపల పారదర్శకంగా వస్తున్నాయా లేదా? కాంగ్రెస్ టైం ఇప్పుడు దెయ్యాలు కూడా పెన్షన్ తీసుకున్నాయి సార్. దెయ్యాలు కూడా పెన్షన్ తీసుకున్నాయి. దెయ్యాలు కూడా పెన్షన్ తీసుకున్నప్పుడు ఇవాళ టెక్నాలజీ వాడతా గానీ ఏదైనా 5వ తారీఖు కల్లా ప్రతి రూపాయి ఇంటికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదా? ఏదైనా కంప్లైంట్ ఉంటే దేశంలో ఎక్కడా లేనట్టు పరిష్కార వేదిక కూడా పెట్టి కంప్లైంట్ తీసుకుంటున్నావా లేదా? ఎందుకంటే పారదర్శకతకి పెద్దపీట వేస్తున్నావు. ఏ కంప్లైంట్ ఉన్నా రిజాల్వ్ చేయడానికి రెడీగా ఉంది ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు పోలవరం కెనాల్స్ అన్ని పూర్తి రైట్ లెఫ్ట్ కడితే దానికి మీరు నీళ్లు ఎత్తిపోసి ఈ రోజు మేం చేశాం అనుసంధానం చేశారన్నారు. హంద్రీ నీవాను 3 సార్లు శంకుస్థాపన చేస్తే 3 ఇంచులు కదలలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకున్న తర్వాత ఈ రోజు అనంతపురం జిల్లాలో కనీసం తాగడానికి నీళ్లు వచ్చాయి. 45 టీఎంసీలు మేము ఇచ్చామనే పరిస్థితి వచ్చిందంటే జనరల్ గా రాజశేఖర రెడ్డి గారు రిస్క్ తీసుకున్న చేసేందుకే. పులిచింత పోలవరంలో కెనాల్ కూడా మట్టి వర్కులు చేసి మీరు వదిలేశారు. ఎక్కడెక్కడైతే కీలకంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలో కూడా చేయలేదు. మా ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కెనాల్స్ కంప్లీట్ చేసింది. మీరేదో కంప్లీట్ చేసామని డబ్బాలు కొట్టక్కర్లేదండి. ఏమి కంప్లీట్ చేస్తే మట్టి పనులు చేసి ఎంత డబ్బులు ఎన్ని కోట్లు సంపాదించారో కూడా తెలుసు. నేను ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది ఎంత మట్టుకు సభండి? కుడికాలు పోలవరం కుడికాలు కానీ లెఫ్ట్ కెనాల్ కానీ రాజశేఖర రెడ్డి గారు కెనాల్స్ అన్ని పూర్తి కాలేదండి. అది మీకు కూడా తెలీదా? ఇప్పుడు మీరే అన్నారు అనంతపూర్ కి నీళ్లు ఇచ్చామని. అనంతపూర్ కి నీరు ఎట్లా ఇవ్వగలిగామండి? పట్టిసీమ కట్టి ఇక్కడ డెల్టా రీజియన్ కి నీళ్లు షిఫ్ట్ చేయటం మూలాన శ్రీశైలం దగ్గర నుంచి అక్కడికి నీళ్లు మార్పిడి చేయటం మూలాన ఇవాళ అనంతపూర్ లో బొక్క సముద్రం గాని అన్ని చెరువులు ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా చెరువుల్లో నీళ్లు చూసారండి? అక్కడ ఇవాళ నీళ్లు ఎందుకున్నాయి అనంతపూర్ లో చెరువుల్లో? గతంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలాన నీళ్లు తీసుకొచ్చేది మీకు తెలుసో తెలీదు. ఆ రోజు కూడా చెరువులు నింపారండి. 5 కోట్లు 10 కోట్లు దానికి 1500 కోట్లు 1000 కోట్లు వేసి దాన్ని ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టి దోపిడీ చేయడం కాదండి. రైట్. శివరామరెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఒకసారి చెప్పండి. అంటే మనం తీసుకున్న నిన్న ఏదైతే మనం జరిగిందో ప్లేనరీ సమావేశాల్లో జరిగిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎంతవరకు అమలుకు సాధ్యంగా కనిపిస్తున్నాయంటారు? అసలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ ఇవి అమలు అవుతున్నవే, దీనికి కాస్త ఇంప్రవైజ్ చేస్తున్నారు, అవి సాధ్యం కాదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మన రాజ్యమే సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడకుండా ఏ ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకొని ఉండలేదు. రాజ్యానికి అధికారంలోకి రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్లకు ఆ ఆలోచన ఉండాలి. దానికి అనుకూలమైనటువంటి విధానాలను రూపకల్పన చేసుకోవాలి. అది పెన్షన్లు కానీ రుణాలు కానీ వీటన్నిటికి సంబంధించి. అదే సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభివృద్ధి నమూనా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక అభివృద్ధి నమూనా ఉన్నది. దాంట్లో లోపభూయిష్టమైనటువంటి సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి, ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనం సానుకూలమైనటువంటి వాటిని చూడొచ్చు, ప్రతికూలమైనటువంటి వాటిని విభేదించవచ్చు. అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఇవాళ అధికారాన్ని సవాల్ చేస్తూ అధికారానికి రావాలనుకుంటున్నటువంటి పార్టీ తనకంటూ ఒక అభివృద్ధి విజన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అన్నట్టు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏంటి విధానం అనేది ఒకటి. అలాగే ఉపాధి అవకాశాలు అనేది ప్రధానమైనటువంటిది. విభజన తర్వాత విశాఖపట్నం మినహాయించి మిగిలిన ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతమే. ప్రధానంగా మౌలికంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈరోజు చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఏ విధంగా పెంచగలరు మీరు? అది పెంచకపోతే, సంపదను పెంచకపోతే ఏ విధంగా అభివృద్ధిని సాధించగలం అనేటువంటి దాన్ని. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి విజన్, దానికి సంబంధించి ఏంటి
అందుకనే నేను మొదట ప్రస్తావించిన కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, లేకపోతే ఇతర పరిశ్రమలు కావచ్చు. ఇప్పుడు శ్రీరామరెడ్డి గారు అన్నట్టు ఎన్టీపీసీ BHE పరిశ్రమ మూలబడింది, 100 కోట్లు 150 కోట్లు పెట్టి. ఈరోజు ఆ పారిశ్రామిక రంగంలో చేపట్టవలసినటువంటి చర్యలేంటి, అందులో ప్రభుత్వ రంగంలో రావాల్సినటువంటివి. ప్రభుత్వ రంగం అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే స్థితిలో లేదు. మీ శ్రీరామరెడ్డి గారు అన్నట్టే 80,000 కోట్లు 70,000 కోట్లు తీసుకొచ్చారు. విభజన తర్వాత కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉంది రాష్ట్రం. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, పెట్టగలిగినటువంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మూలధన సహాయం చేసి ఇవాళ కడప ఉక్కు ఫ్యాక్టరీనో లేకపోతే ఇంకో దానికో పెడితే తప్ప ప్రైవేట్ రంగం పరిశ్రమలు ఆకర్షించబడడం జరగదు. పరిశ్రమలు రాకపోతే ఉపాధి అవకాశం. అందువల్ల పారిశ్రామిక రంగానికి సంబంధించి విజన్ ఏంటి? ఈ విధంగా రంగాల వారిగా ఒక విధాన ప్రకటన అధికార పార్టీ వైపు నుంచి ప్రజలు కోరుకుంటున్నారు, అలాగే ప్రతిపక్షం నుంచి కోరుకుంటున్నారు. మహాసభ ప్లేనరీ అనేది వాళ్ళ మహాసభ. ఎన్నికలు ఇప్పుడు లేవు, కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం ఇప్పుడే వచ్చేసింది. ఇప్పుడే కాదు, ఇంతకుముందే వచ్చేసింది. అందువల్ల ఈ విజన్ అనేది ప్రజల ముందు పెడితే ప్రజలు చర్చిస్తారు ఏది ప్రయోజనకరమో రాష్ట్రానికని. విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఏ అడుగు ముందుకేస్తే ప్రయోజనం జరుగుతుందని ప్రజలు ఆలోచించుకోవడానికి చర్చనీయాంశంగా ఉంటుంది. అందువల్ల కేవలం పరిమితమైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా మేమనేది నిజమే, ధరల స్థిరీకరణకు సంబంధించినటువంటిది 3,000 కోట్లు పెడతామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ఆదుకోవడానికి 2,500 కోట్లు పెడతామన్నారు. ఇవన్నీ ఆహ్వానించదగినటువంటి అంశాలు. రైతాంగాన్ని లేకపోతే వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి. అలాగే చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి, చేనేత రంగం ఉన్నది, కుదేలైపోయింది. ఇవాళ చేతి వృత్తులన్నీ కుదేలైపోయినాయి, ప్రత్యామ్నాయం లేదు. అలాంటి ఒక విజన్తో కూడుకున్నటువంటిది. అందరూ అంగీకరించవచ్చు, వ్యతిరేకించవచ్చు. చంద్రబాబు ఏ విధంగా అయితే ప్రకటన చేసి ఆయన విజన్ ప్రకటించాడు జిల్లాల వారిగా, కుటుంబరావు గారు అన్నట్టు, అదే అతీగతి లేదు. వాళ్ళు ప్రకటించిన మాట వాస్తవమే. ఆ వైపున కార్యాచరణ ఉన్నదా, ఆచరణ ఉన్నదా అనేటువంటిది వాళ్ళు ప్రశ్నిస్తాం. అలాగే ప్రధాన ప్రతిపక్షం కూడా తన విజన్ పెడితే ప్రజలు చర్చించుకుంటారు. ఆ అవకాశం ఇచ్చి ఉండవలసింది అనేది నా అభిప్రాయం. చెప్పినట్టు సంక్షేమం అసలు మనం అంటే సంక్షేమానికి జనాకర్షణకి తేడా మనకు అర్థం కావాలి. ప్రజలకు కూడా పార్టీలు సంక్షేమం పేరుతో, సంక్షేమం అంటే ఇందాక చెప్పారు, కదలలేని ముసలమ్మ ఉంటే ఆమె భోజనం పెట్టడం సంక్షేమం. గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువు, బంగారు లాంటి చదువు ఫ్రీగా అందేలా చేయటం సంక్షేమం. ఆరోగ్యం అనారోగ్యం పాలైతే ఎంత జబ్బు వచ్చినా కూడా వైద్యం అందించడం సంక్షేమం. అంతే తప్ప బడ్జెట్ని పంచడం సంక్షేమం కాదండి, అది జనాకర్షణ. ఓట్లను ఆకర్షించడానికి ఏ ప్రభుత్వాలు చేసినా అది కాదు. వారన్నట్టు కీలకమైనటువంటి రంగాలకు సంబంధించి ఒక దృక్పథం. కానీ మద్య నిషేధం గురించి చెప్పారు, ఒక మాట చెప్తాను. ఎందుకు ప్రభుత్వ రంగం ఎందుకు నిర్వహించకూడదు? ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు కట్టబెడతారన్నారు? ధరలు పెంచితే మద్యం తాగటం మాంతారా? ధరలో షాక్ కొట్టేట్టు పెంచుతానండి ఆయన. ఇంకా ఇంట్లో ఉన్న పెళ్ళం పుస్తలు కూడా తీసుకుని తాగుతున్నారు. గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టి షాపులు తగ్గిస్తా ఉన్నారు. ఏ మేరకు 2 షాపులు తగ్గించినా తగ్గించినట్టే. షాపులు భారీగా తగ్గిస్తా ఉన్న దానిలో ఇగో ఇవాళ 6,000 ఉన్నాయి, రేపు 1,500 చేస్తాం, మండలికి తప్పితే ఎక్కడ ఉండదు, ప్రభుత్వం నిర్వహిస్తుంది, 10 నుంచి 5 దాకా నిర్వహిస్తుంది. కనీసం మీరు పోయిన ఎన్నికల్లో మద్య నిషేధం చెప్పారు, ఈసారి మళ్ళీ దశల వారి మద్య నిషేధంకి వచ్చారు. అంటే ఏంటి ఒక విధానంలో ఒక స్పష్టత కూడా కావాల్సిన అవసరం ఉంది. కంక్లూడ్ చేస్తా, లక్ష్మీనారాయణ గారు 2-3 వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారండి, దాంతో కంక్లూడ్ చేస్తా. సామాజిక భద్రత అన్నదానికి పెద్దపీట వేస్తున్నాను. అందుకని చెప్పేసి కుటుంబ వికాసం అని, సమాజ వికాసం అని చెప్పేసి అని ప్రోగ్రామ్స్ తోటి ప్రభుత్వం ముందుకు కూడా వెళ్తానన్నమాట. ఒక భద్రత క్రియేట్ చేయాలి ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి అని చెప్పి. అందుకని చెప్పేసి ఆరోగ్యంలో ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది, వైద్య పరీక్ష అని చెప్పేసి ఫ్రీ టెస్టులు పెట్టడం కానీ, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని చంద్రన్న బీమా పథకం పెట్టడం కానీ ఇట్లా. కాబట్టి ఆ భద్రత అనేది డెఫినెట్లీ ఆహ్వానించింది. అండ్ మనం తీసుకుంటున్నది కూడా కుటుంబ వికాసం, సమాజ వికాసం అని చెప్పేసి చేస్తున్నాం. అండ్ ఒక్కటి ఇందాక మొదట్లో డిస్కషన్లో లక్ష్మీనారాయణ గారు చెప్పిన ఒక పాయింట్ కూడా వ్యాలిడ్, అది మేము ఆలోచిస్తాం కూడా అనమాట. రైతులకి కూడా పెన్షన్ అనేది ఒకటి ఉండాలి, వెరీ అప్రోప్రియేట్ పాయింట్ అని కూడా. లక్ష్మీనారాయణ గారు, కుటుంబరావు గారు చెప్తున్నారు.